ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో సిట్ చేతికి కీలక వీడియో లభించింది. నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో లభ్యమైంది. వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యం బట్టబయలైంది. ఇప్పటికే లిక్కర్ కేసులో వెంకటేష్ నాయుడు అరెస్ట్ అయ్యాడు. చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడుకి చెందిన నోట్ల కట్టలుగా గుర్తించారు. 35 కోట్ల నోట్లు రిసీవ్ చేసుకుంటున్నట్లు వీడియో తీసుకున్నాడు వెంకటేష్ నాయుడు. హవాలా రూపంలో అందిన డబ్బును లెక్కించాడు. ఈ నోట్ల కట్టలో రద్దయిన 2000 నోట్లతో పాటు 500 నోట్ల కట్టలు ఉన్నాయి. డిస్టిలరీస్ కంపెనీ నుండి వచ్చిన డబ్బుని వీడియో తీసి చెవిరెడ్డికి పంపినట్లు గుర్తించారు. వెంకటేష్ నాయుడుని బెంగళూరులో సిట్ అదుపులోకి తీసుకుంది. ఇక నోట్ల కట్టల అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. వైసీపీపై సిట్ బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందన్నారు. నిర్ధారణ లేని వీడియోను ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వెంకటేష్ నాయుడు వీడియోలో 2000 నోట్ల కట్టలు ఉన్నాయన్నారు. ఎన్నికలు గతేడాది మేలో జరిగాయని 2023 మే నాటివే 2000 నోట్లను వెనక్కు తీసుకున్నారన్నారు. ఎన్నికల్లో లిక్కర్ డబ్బు పంచారన్నది అబద్దమని తేల్చి చెప్పారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మద్యం కేసులో సిట్ చేతికి కీలక వీడియో లభ్యమైంది. నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు వీడియో లభ్యమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏపీ లిక్కర్ కేసులో వేగంగా సిట్ దర్యాప్తు జరుపుతున్న ఈ తరుణంలో వాసు చెప్పండి. థ్యాంక్ యూ దీపిక. ఏపీ లిక్కర్ స్కామ్ లో నోట్ల కట్టలు బయటపడటం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏవర్ నిందితుడిగా ఉన్న కసిరెడ్డి, ఈయనకి ప్రధానంగా కింగ్ పిన్ గా ఉండేవాడు. ఈయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా కోట్లాది రూపాయలు ఈ ఎలక్షన్స్ లో వినియోగించాడని చెప్పేసి ప్రధాన అభియోగం ఉంది. ఇదే కాకుండా కూడా ఎలక్షన్స్ ముందు, అంటే ఎప్పుడైతే ఏపీ గవర్నమెంట్ గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ జరిగింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం బయటపడింది. ఈ లిక్కర్ స్కామ్ లోనే వీళ్ళు సొంతంగా లిక్కర్ ని డిస్టిలరీ ద్వారా తెప్పించి ఏదైతే ప్రభుత్వం సంబంధించిన మద్యం దుకాణాల ద్వారా వీళ్లే అమ్మించి అందులో కొంత సగభాగం మంది మాత్రం డిస్టిలరీలకు జమ చేసి మిగిలిన సగభాగాన్ని చెవిరెడ్డి, కసిరెడ్డి వీరందరూ కూడా ఒక హైదరాబాద్ లో డెన్ లాగా ఏర్పాటు చేసుకుని కూడా ఈ వ్యాపారాన్ని సాగించేవాళ్ళు. వీరందరూ విజయవాడ నుంచే కేంద్రం కాకుండా ఎక్కడైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఈ బార్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా వీటన్నిటిని కూడా హైదరాబాద్ కి తరలించేవారు. హైదరాబాద్ లోని ఒక రిషి వ్యాలీ రిసార్ట్స్ లో కూడా ఈ డబ్బులన్నీ కూడా పంపకాలు జరిగాయి. దీనికి ప్రధానంగా కింగ్ పిన్ కసిరెడ్డి అయినప్పుడు కూడా ఈ డబ్బుల వ్యవహారాలు ఎవరెవరు ఎమ్మెల్యేలకి ఎంతెంత పంపించాలి, దానికి ఖర్చులేంటి, వీటన్నిటిని కూడా కసిరెడ్డి ఎక్కువగా చూసేవారు. ఈ కసిరెడ్డికి అత్యంత అన్సిడెంట్ ఉండేవాడు. ఇప్పుడు డబ్బులు నోట్ల కట్టలో లెక్క పెడుతున్న వ్యక్తి ఈ వెంకటేష్ నాయుడు. అయితే ఇతని పైన కసిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు మాత్రం కీలకమైన సమాచారం అందించాడు. డబ్బులు వచ్చిన డబ్బులు మాత్రం అంతా కూడా ఈ వెంకటేష్ నాయుడు ద్వారా కూడా ఏదైతే ఇప్పుడున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇతని వెంకటేష్ నాయుడికి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వెంకటేష్ నాయుడు తీసుకొచ్చి స్వయంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్ గారికి పరిచయం చేయడం, దీని ద్వారానే కూడా ఈ సర్క్యులేషన్ అంతా కూడా జరిగే పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే పోలీసులు ప్రధానంగా కీలక సూత్రధారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముందు కసిరెడ్డిని అరెస్ట్ చేయడం, అందులో కూడా చిట్టు ప్రధానంగా ఏదైతే ఈ చట్టంలో రూపొందించబడిన సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కానివ్వండి, ఎవిడెన్స్ యాక్ట్ కానివ్వండి, ఏది కూడా తూచా తప్పకుండా ఆ ప్రోటోకాల్ ప్రకారమే ఇదంతా చేసుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కసిరెడ్డిని అరెస్ట్ చేసిన అనంతరం వెంకటేష్ నాయుడిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వెంకటేష్ నాయుడిని జూన్ 18వ తేదీన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. ఇతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా అదనంతరం కూడా ఇతను కూడా అరెస్ట్ చేయడం కూడా, దీంట్లో కీలక నిందితులైన మిగిలిన వాళ్ళందరినీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఒక కన్ఫైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఎవరు కీలకంగా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, జగన్ కిన్ను ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్యేలకి వీళ్ళందరికీ ఎవరు సహకరించారంటే మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పడం కూడా జరిగింది. అనంతరం మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మొత్తం దీంట్లో కొద్ది రోజుల క్రితం కూడా 11 మంది నిందితులు కోర్టులో హాజరుపరచగా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తను బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ జడ్జి గారు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు కూడా కోర్టులో వాదించారంటే ఇదంతా అభూత కల్పనలో ఒక సిట్టు ప్రభుత్వం కింద పనిచేస్తుంది, సిట్టు పనిచేస్తున్న ప్రభుత్వం చెప్పినట్టుగా సిట్టు పనిచేస్తుంది, ఎటువంటి సాక్ష్యాలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు, మాకు బెయిల్ ఇవ్వమని చెప్పేసి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టులో కూడా బాగా వాదనలు వినిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే పోలీసులు కొంత సమయం కోరారు. అంటే ఏదైతే మనకి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం వీటన్నిటి కూడా మాకు ఫోరెన్సిక్స్ కి పంపించాల్సిన అవసరం ఉంది. ఫోరెన్సిక్స్ కి పోలీసు మాన్యువల్ ప్రకారం పంపించడం కూడా జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చిన అనంతరం కూడా మాకు సమయం కావాలని చెప్పేసి పోలీసు వైపు నుంచి ప్రభుత్వ న్యాయవాది కోర్టులో కూడా దీనికి ప్రధానంగా ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆ పూర్తిగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది కూడా పూర్తిగా సంబంధించి ఈ నేపథ్యంలోనే వెంకటేష్ నాయుడు వద్ద నుంచి కూడా కోట్లాది రూపాయలు తీసుకున్నట్టు వెంకటేష్ నాయుడు అరెస్ట్ చేసిన సమయంలోనే వెంకటేష్ నాయుడు ఫోన్ లో ఉన్న సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేశారు. ఈ సమాచారాన్ని పూర్తిగా డిలీట్ చేసిన అనంతరం మధ్యవర్తుల సమక్షంలో ఆ ఫోన్ ని పోలీసులు చేసి దీన్ని ఫోరెన్సిక్స్ పంపించడం కూడా జరిగింది. అయితే ఫోరెన్సిక్స్ లో ఉన్న ప్రస్తుతం మనకున్న అత్యధికమైన ఆధారం డేటా ఆధారం ఈ గూగుల్లో ప్రతిదీ కూడా నిక్షిప్తమై ఉంటుంది కనుక గూగుల్ తో ఇంతవరకు కూడా సాక్ష్యాలు సేకరించారు. అంటే ఒక కేసు దర్యాప్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సాక్ష్యాధారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అటువంటి సాక్ష్యాధారాలు ఇవ్వకపోతే కనుక వారు కూడా పనిష్మెంట్ గురవుతారు. అందు నేపథ్యంలోనే దీని ద్వారా కూడా ఒక ఫోరెన్సిక్స్ ఇచ్చిన నివేదిక ద్వారా కూడా ఫోరెన్సిక్స్ ఆ ఫోన్ నుంచి కూడా పూర్తిగా ఏదైతే డేటా డిలీట్ చేశాడో ఆ డేటా పూర్తి రికవర్ చేయడం కూడా జరిగింది. అందులో స్పష్టంగా వెంకటేష్ నాయుడు నోట్లు లెక్కిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దీనిపైన ప్రధానంగా వైసీపీ కూడా ఆరోపణలు చేస్తుంది, అంబటి రాంబాబు కూడా ఆరోపణలు చేస్తున్నారు. 2025లో 2,000 రూపాయల నోట్లు రద్దయిపోయాయి, మేము పంపిణీ చేయలేదంటారు. కానీ అప్పటికి ఈ మద్యం స్కామ్ ప్రారంభమయ్యేటప్పుడు మాత్రం 5,000 నోట్లు అయితే ఉన్నాయి. కానీ మనం చూస్తే కనుక విజువల్లో 2,000 నోట్లు మాత్రం తక్కువగా ఉన్నాయి. ఈ స్కామ్ జరిగింది 2023లో అని చెప్పేసి అంటున్నారు. 2023లోని డబ్బు పంపిణీ జరిగింది. అప్పటి వీడియోల్లోనే ప్రధానంగా ఎవరైతే ఈ నిందితులందరూ ఉన్నారో అంటే 2 సంవత్సరాల ముందు నుంచే ఈ డబ్బులన్నీ కూడా ఒకసారి చేర్పించడం ప్రధానంగా అంటే అక్కడ తెలంగాణ అయితే ఎవరికి అనుమానాలు అని చెప్పేసి కూడా అక్కడికి తరలించి ఆ డబ్బుని ఏపీ వ్యాప్తంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. అనంతరం 2023 అనంతరం కూడా ఈ డబ్బులన్నీ కూడా ఒక క్రమబద్ధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అప్పుడే వైసీపీ పార్టీ ఒక మీటింగ్ పెట్టుకుంది. ఈ మీటింగ్ లోనే 175కి 175 సాధించాలని చెప్పేసి కూడా దానికి ప్రధానంగా చర్చ జరిగింది. ఇందు మూలంగానే ఈ డబ్బులు ఈ డిస్టిలరీల ద్వారా కానీ అనఫిషియల్ గా సంపాదించే డబ్బుల ద్వారా కానీ 100 కోట్ల రూపాయలు సంపాదించి మొత్తం ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ కూడా డబ్బులు సరఫరా చేసి ఆ డబ్బుల్ని మార్పించుకుని సరఫరా చేయాలని ప్రధాన ఉద్దేశంతో ప్రధానంగా ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటుంటాం మనం. ఎకనామికల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం. ఎకనామికల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ భారీగా చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మిగిలిన క్రైములకి ఎకనామికల్ క్రైమ్ కి చాలా తేడా ఉంటుంది. వీళ్ళందరూ పెద్ద మనుషులే చేస్తారు కనుక ప్రభుత్వం దృష్టి పడకుండా కూడా చాలా జాగ్రత్తగా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వాసు.